ఒక కంటెంట్ క్రియేటర్గా ఒక్కసారిగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాయమైపోతే ఎలా ఉంటుంది? ఆలోచించండి. సంవత్సరాల కష్టం, ఫాలోవర్లు, వ్యాపారం అంతా ఒక్క క్షణంలో మాయం. ఇది కేవలం ఊహ కాదు, చాలామందికి జరుగుతున్న వాస్తవం. సో, ఈరోజు మనం ఒకవేళ అలా జరిగితే అకౌంటును తిరిగి ఎలా పొందాలో చెప్పే ఒక స్పష్టమైన ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక హెచ్చరిక అనుకోవద్దు. ఇదొక కఠోర వాస్తవం. ఎందరో క్రియేటర్లు తమ కెరియర్ను నిర్మించుకోవడానికి ఏళ్లకు ఏళ్లు కష్టపడి ఆ కష్టాన్ని అంతా కేవలం ఒక్క రాత్రిలో కోల్పోవడం చూశాం. ఇది నిజంగా ఎవరికైనా జరగవచ్చు. ఒక క్రియేటరుకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అంటే జస్ట్ కొన్ని ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు కదా. అది వాళ్ల వ్యాపారం, వాళ్ల గుర్తింపు, వాళ్ల జీవనాధారం. మరి అకౌంట్ పోతే ఇవన్నీ పోయినట్లే. సరే, మన మొదటి భాగం రాత్రికి రాత్రే అదృశ్యం. అసలొక అకౌంట్ ఉన్నట్టుండి ఎలా మాయమైపోతుంది? మరి ముఖ్యంగా ఇలాంటి ఒక పెద్ద సంక్షోభం ఎదురైతే దాని నుండి ఎలా బయటపడాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి. మెటా ఇప్పుడు గతంలో కంటే చాలా చాలా వేగంగా అకౌంట్లను డిసేబుల్ చేస్తోంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అకౌంట్ను తిరిగి పొందడానికి ఒక స్పష్టమైన మార్గముంది. అదే ఈ రికవరీ ప్లేబుక్. ఓకే, మన రెండవ భాగం అకౌంట్లు అసలు ఎందుకు డిసేబుల్ అవుతాయి. చూడండి, ఏ సమస్యకైనా పరిష్కారం వెతకడానికి ముందు అసలు ఆ సమస్య ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవిగోండి ప్రధాన కారణాలు. సాధారణంగా ఈ 3 కారణాల వల్లే అకౌంట్లు ప్రమాదంలో పడుతుంటాయి. మొదటిది, కమ్యూనిటీ గైడ్లైన్స్ను ఉల్లంఘించడం. అంటే పోస్ట్ చేసే కంటెంట్ వాళ్ల రూల్స్కి వ్యతిరేకంగా ఉండటమన్నమాట. ఇక రెండవది, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ను ఉల్లంఘించడం. ఉదాహరణకు ఫేక్ ఫాలోవర్లను కొనడం లాంటిది. ఇక చివరిది, చాలా కామన్గా జరిగేది, అకౌంట్ హ్యాక్ అయ్యి దాన్ని చెడ్డ పనులకు వాడటం. ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. అకౌంట్ పోయిందనే కంగారులో పడి ఏవేవో థర్డ్ పార్టీ సర్వీసులను అస్సలు నమ్మద్దు. వాళ్లు డబ్బులు తీసుకోవడమే కాకుండా పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చేస్తారు. జాగ్రత్త. సరే, ఇక మూడవ భాగం రికవరీ ప్లేబుక్. ఇప్పటిదాకా కారణాలు చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పోయిన అకౌంటును తిరిగి పొందడానికి స్టెప్ బై స్టెప్ అనుసరించాల్సిన ప్లాన్ ఇదే. జాగ్రత్తగా వినండి. చూడండి, ఏ యాక్షన్ తీసుకునే ముందు అసలు సమస్య ఏంటో కరెక్ట్గా తెలుసుకోవాలి. అందుకే ఫస్ట్ స్టెప్, లాగిన్ అయ్యి ఏమైనా అఫీషియల్ నోటిఫికేషన్లు వచ్చాయా అని చెక్ చేయాలి. ఆ తర్వాత అకౌంట్ స్టేటస్లోకి వెళితే అసలు ఏ రూల్ ఉల్లంఘించారో ఆ వివరాలుంటాయి. ఈ ఎందుకు అనేది అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఓకే, అప్పీల్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ సమాచారాన్ని అంతా రెడీగా పెట్టుకోవాలి. పూర్తి పేరు, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేమ్, లింక్ చేసిన ఈమెయిల్, ఫోన్ నంబర్, ఇవన్నీ. కొన్నిసార్లు ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఐడి గానీ ఒక వీడియో సెల్ఫీ గానీ అడగొచ్చు. సో దానికి కూడా సిద్ధంగా ఉండాలి. రైట్, ఇప్పుడు అప్పీల్ చేసే టైం. స్క్రీన్ మీద కనిపించే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. జరిగిన దాన్ని వాస్తవాలతో చాలా క్లియర్గా వివరించాలి. ఎమోషనల్గా కాకుండా ఫ్యాక్చువల్గా ఉండాలి. అవసరమైన ఐడిని సబ్మిట్ చేసి అకౌంట్ స్టేటస్ ద్వారా మీ అప్పీల్ స్టేటస్ ఏంటో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఈ మొత్తం ప్రాసెస్లో యాటిట్యూడ్ చాలా ముఖ్యం. ఎంత టెన్షన్గా ఉన్నా సరే సహనంగా, ప్రొఫెషనల్గా ఉండాలి. అప్పీల్లో కేవలం నిజాలు, ఫ్యాక్ట్స్ మాత్రమే స్పష్టంగా చెప్పాలి. ఎమోషన్స్ కాదు, వాస్తవాలు మాత్రమే ఇక్కడ వర్కౌట్ అవుతాయి. ఈ స్లైడ్ చూస్తే రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. మెటా నుండి రిప్లై రావడానికి కొన్ని గంటల పట్టొచ్చు, లేదా నెలకన్నా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. చిన్న చిన్న సమస్యలైతే త్వరగా అయిపోతుంది. కానీ మాన్యువల్ రివ్యూ అయితే 7-8 వర్కింగ్ డేస్ పడుతుంది. 30 రోజులు దాటిందంటే ఇక అకౌంట్ శాశ్వతంగా పోయినట్టే అని అనుమానించాలి. కాబట్టి ఓపిక చాలా అవసరం. సరే, 4వ భాగం హ్యాక్స్ మరియు ప్రత్యేక కేసులు. అఫీషియల్ అపీల్ ప్రాసెస్ అందరికీ పనిచేయకపోవచ్చు కదా. మరి అకౌంట్ హ్యాక్ అయినప్పుడు లేదా వేరే స్పెషల్ కేసెస్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా. ఇది అర్థం చేసుకోకపోతే చాలా కష్టం. అకౌంట్ ఏదైనా రూల్ వైలేట్ చేయడం వల్ల డిసేబుల్ అవ్వడం వేరు, హ్యాక్ అవ్వడం వేరు. ఈ రెండింటికి రికవరీ దారులు కూడా పూర్తిగా వేర్వేరు. ఒకటి అపీల్స్ ద్వారా వెళ్తే ఇంకొకటి instagram.com/hacked అనే లింక్ ద్వారా వెళ్ళాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఉంది. ఇది అఫీషియల్ మార్గం కాదు, కానీ కొంతమందికి వర్కౌట్ అయ్యింది. ఒకవేళ డిజేబుల్ అయిన అకౌంట్కు లింక్ అయిన ఫేస్బుక్ లేదా వేరే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో మెటా వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ఉంటే దాని ద్వారా
ప్రయారిటీ చాట్ సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. ఇదొక లాస్ట్ హోప్గా ట్రై చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సమస్య వచ్చిన తర్వాత బాధపడటం కంటే అసలు రాకుండా చూసుకోవడమే బెస్ట్. అందుకే అకౌంట్ను లాంగ్ టర్మ్లో సేఫ్గా ఉంచుకోవడానికి ఈ నివారణ చర్యలు తప్పనిసరి. ప్రతి క్రియేటర్ ఈ భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలి. ఇది నాన్ నెగోషియబుల్. స్ట్రాంగ్, యునీక్ పాస్వర్డ్ వాడటం, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే 2FA ఎనేబుల్ చేయటం, ప్రతి ఏటా కమ్యూనిటీ గైడ్లైన్స్ను ఒకసారి చదవటం, ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ కోసం ఫేస్బుక్ బిజినెస్ అకౌంట్కు లింక్ చేయటం, ఇవన్నీ అకౌంట్కు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. సరే, 5వ భాగం కఠిన వాస్తవికత. ఇప్పటిదాకా మనం రూల్స్, మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ సమస్య రియల్ లైఫ్లో క్రియేటర్లను ఎంతలా దెబ్బతీస్తుందో చూస్తేనే దాని తీవ్రత మనకు నిజంగా అర్థమవుతుంది. ఇవి కొన్ని నిజమైన కథలు. ఈ ఉదాహరణ చూడండి. 2 లక్షల మంది ఫాలోవర్లు అంటే 200K ఫాలోవర్స్ ఉన్న ఒక క్రియేటర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల అన్నీ కోల్పోయారు. ఆ కష్టం ఊహించుకుంటేనే భయంగా ఉంది. అంటే సెక్యూరిటీ ఎంత ముఖ్యమో ఇది చూస్తే అర్థమవుతుంది. ఇది చాలామందికి తెలియని విషయం. చాలా షాకింగ్గా కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పాత పోస్టులను కూడా ఎప్పుడైనా రివ్యూ చేయగలదు. అంటే 2 సంవత్సరాల క్రితం చేసిన ఒక చిన్న తప్పుకి కూడా ఈ రోజు అకౌంట్ పర్మనెంట్గా డిసేబుల్ అయిపోవచ్చు. అంటే కాంటెంట్ హిస్టరీ మొత్తం ఎప్పుడూ వాళ్ల రూల్స్కు లోబడే ఉండాలి. ఇక చివరిగా ఈ ఉదాహరణ ఒకే ప్లాట్ఫాంపై ఆధారపడితే ఎంత ప్రమాదమో తెలియజేస్తుంది. ఒక బ్యాకప్ ఆడియన్స్ను క్రియేట్ చేసుకోకపోవడం వల్ల ఒక కోచ్ తన కెరియర్ను మళ్లీ జీరో నుండి స్టార్ట్ చేయాల్సొచ్చింది. ఎంత బాధాకరం కదా. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక క్రియేటర్గా డిజిటల్ ప్రపంచంలో సంపాదించుకున్న ఈ జీవనాధారం నిజంగా ఎంతవరకు సురక్షితం? ప్లాట్ఫామ్లో తమ రూల్స్ మార్చొచ్చు, అల్గారిథంలు మారొచ్చు. కానీ అకౌంట్ను సేఫ్గా ఉంచుకోవడం, ఆడియన్స్ను వేరే చోట కూడా బిల్డ్ చేసుకోవడం అనేది కేవలం మన చేతుల్లోనే ఉంది. డిజిటల్ భవిష్యత్తుకు మనమే బాధ్యులు.